కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ పేరిట రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రేపు సీఎం పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు ఎమ్మెల్యే. 1200 కోట్లతో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఎన్ఎం. సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం పాలమూరు ప్రగతికి అడ్డే ఉండదంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు రానున్నారు. పాలమూరు జిల్లాలో ఎన్నో ఏళ్ల కలగా ఉన్నటువంటి త్రిబుల్ కాలేజీ నిర్మాణంతో పాటు 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజెంట్ మన దగ్గర మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే సార్, రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? పాలమూరు చరిత్రలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో ఏ ముఖ్యమంత్రులు కానీ ఏ మంత్రులు కానీ చేయలేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. పాలమూరు ప్రజల 75 ఏళ్ల స్వప్నం ఇక్కడ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఆర్ స్టేట్ వైడ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి కావాలి, మా పిల్లల చదువుకు అది వెన్నెముక కావాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి యొక్క ఆశయం ఉండే, వాళ్ళ స్వప్నం ఉండే. ఆ స్వప్నాన్ని పూర్తి చేసుకుంటూ దేశంలోనే పేరెనికగన్న IIIT బాసర నమూనాలో ఇక్కడ IIIT మహబూబ్ నగర్ను శాంక్షన్ చేయించి రేపు శంకుస్థాపన కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల నడిబొడ్డున ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ ప్లేస్ను నేషనల్ హైవే పక్కన సెలెక్ట్ చేసినాము. ఉమ్మడి పాలమూరు జిల్లాల ఏ మూల నుంచి అయినా సరే 60-70 కిలోమీటర్ల దూరంలో ఈ IIITకి వచ్చే విధంగా ఈ సైట్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక అత్యద్భుతమైన అధునాతన విశ్వవిద్యాలయాన్ని మన పాలమూరు పిల్లలకు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఈ IIIT మహబూబ్ నగర్ను మనం తీసుకురాబోతూ ఉన్నాం. దీనికి స్వయాన ముఖ్యమంత్రి గారు రావడం, శంకుస్థాపన చేయడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. అలాగే మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించి 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉంది, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అన్న ఆలోచన, వాళ్ళ స్వప్నాన్ని ముఖ్యమంత్రి గారు పూర్తి చేయబోతూ ఉన్నారు. 603 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించి దాని శంకుస్థాపన రేపు జరగబోతూ ఉంది. అలాగే మహబూబ్ నగర్ అంటేనే నీటి సమస్యతో కూడుకున్న నగరంగా గతంలో ఉండే. సో భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండకూడదు. రాబోయే 50 సంవత్సరాలకు తగిన అవసరాల కోసం ప్రాజెక్ట్ తయారు చేయించి, రిపోర్ట్ తయారు చేయించి 220 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ప్రోగ్రాం కింద ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి దానికి కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను కూడా రేపు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. 60 వసంతాలు పూర్తి చేసుకొని ఎంతోమంది ఎమ్మెల్యేలను, మంత్రులను ఇచ్చిన MVS డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణం కోసం కూడా కొత్త భవన సముదాయం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించి దాన్ని కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకొని మా మహబూబ్ నగర్ పట్టణానికి ఏం కావాలి అని చెప్పి ఆలోచన చేసి భవిష్యత్ అవసరాలకు ఏ రీతిగా మనం ఇప్పుడు స్పందించాలి, భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా మన ఆలోచనలను ఎట్లా తీర్చిదిద్దుకోవాలి అన్న సంకల్పంతో రేపు ఈ ఫౌండేషన్ జరుగుతూ ఉన్నాయి. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఆ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా తిప్పికొట్టారు. 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేవలం 7.5 TMCల తాగునీటి కోసమా అని చెప్పి వాళ్ళు నవ్వుకున్నారు. దాన్ని కాదని చెప్పి ఇప్పుడు నిజంగా మాకు 90 TMCలు కావాలి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జిల్లాకు. దాంట్లో 45 TMCలు రెడీగా ఉన్నాయి, వాటిని ఉన్న ప్రాజెక్టులకు కేటాయించుకుంటాం. మళ్ళీ 45 TMCలు మాకు అలాట్ చేస్తే వాటి ద్వారా కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను, మిగతా ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటాము అని చెప్పి నిక్కచ్చిగా నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అంటే మీరేమో ఈ విధంగా చెప్తున్నారు, మరోవైపు ప్రతిపక్షాలు, ఒకవైపు కేటీఆర్ కావచ్చు, మొత్తంగా వాళ్ళు పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి 90% క్లియర్ అయింది, మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పట్టించుకోలేదు, అందుకే దీన్ని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఎట్లా చూసేది ఏముంది, పాలమూరు ప్రజల తడిగుడ్డతో గొంతు కోసింది కల్వకుంట్ల కుటుంబం.
మేమే కదా ఉద్యమాలు చేసింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు. ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడే అనేక ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టు రూపకల్పనకు నేను తోడ్బాటును అందించిన తర్వాతే అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు దాన్ని టేకప్ చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ జీవో పాస్ చేశారు. కేసీఆర్ 100 సార్లు ఈ జిల్లాలో నేను కాలడ్డం పెడతా జూరాల కాడ నీళ్ళని మలుపుతా కృష్ణ అని చెప్పి పొంకనాలు కొట్టిండు. మరి ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాలు ఎక్కడ పోయింది, అడ్డం ఎక్కడ పోయింది? కృష్ణా నీళ్లు జూరాల దుంకుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. కానీ ఎక్కడ పోతూ ఉన్నాయి? సంగమేశ్వర లిఫ్ట్కు పోతూ ఉన్నాయి, రాయలసీమ ఎత్తిపోతలకు పోతూ ఉన్నాయి, ముచ్చుమరి పథకానికి పోతూ ఉన్నాయి, ఆంధ్రాకు తరలిపోతూ ఉన్నాయి. మరి ఆపగలిగిండా? అందుకే ఇంకా మోసాలు ఎన్ని రోజులు మోసం చేస్తారు? నేను గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నా, ఆత్మవంచన చేసుకొని ఎందుకు బతుకుతారు ఆ పదవుల కోసం? పాలమూరు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి తప్ప కల్వకుట్ల కుటుంబ కష్టసుఖాల్లో మీరు పాలు పంచుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇది అర్థమైంది కాబట్టే కర్రు కాల్చి వాత పెట్టినరు. మన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పాలమూరు గడ్డ మీద స్థానం లేదని చెప్పి రుజువు చేశారు. అయినా సరే ఏదో ఏళ్ళు పెట్టి సంబరాలు చేద్దామని వస్తే మొన్న అసెంబ్లీ పెట్టి వాళ్ళు చేసిన ద్రోహాన్ని మొత్తం ప్రపంచానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన వైనం పాలమూరు ప్రజలందరూ కూడా చూసిరు. ఈరోజు ముక్కున వేలేసుకుంటున్నారు. దొంగతనం చేసి ఇంత బాహాటంగా నేను దొంగను కాదు, నేను నిజాయితీ పరుని, సచ్చీలుడిని అని చెప్పడం ఎవ్వరికి ప్రపంచంలో ఎవరికి చెల్లుబాటు కాదు. అది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళ అనయులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మా పాలమూరు ప్రజలు అంత గుడ్డోళ్ళు కాదు, అంత ఎడ్డోళ్ళు కాదు. జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్నారు, జరిగిన కుట్రను అర్థం చేసుకున్నారు. ఈరోజు మా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. న్యాయం జరుగుతూ ఉంది. సో చూస్తున్న మొత్తంగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం తొలి ముద్ద తమకే దక్కుతుందని, రాబోయే రోజుల్లో పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి పథంలో నడిపిస్తామని, కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి ద్రోహాన్ని మేము ఎప్పటికీ సహించబోమని, రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి టోటల్గా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.